అన్న ప్రేక్షకులకి శుభోదయం 8/12/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాస శుక్లపక్ష అష్టమి ఆదివారం అష్టమి ఉదయం 7:40 వరకు సప్తమి నిన్న షష్ఠిలాగా సప్తమి వచ్చేసింది తెల్లవారుజాముని అనంతరం ఈవేళ ఉదయం మళ్ళీ అష్టమి ప్రారంభం అయిపోయింది అష్టమి కూడా ఉదయం 7:40 వెళ్ళిపోయి మళ్ళీ ఈరోజు సప్తమి ఉదయం 7:40 అనంతరం అష్టమి వచ్చింది అష్టం కూడా తెల్లవారుజామున 5:30 వరకు ఉంది ఆదివారం నక్షత్రం శతభిష నక్షత్రం మధ్యాహ్నం 2:40 వరకు వర్జన్ రాత్రి 8:42 10:12 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:54 నుండి 4:38 వరకు సూర్యోదయం 6:22 సూర్యాస్తమయం 5:22 అమృత గడియ ఉదయం 7:49 నుండి 9:21 వరకు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 వరకు శుభకాలం అలాగే సాయంత్రం 4 నుండి 4:05 నుండి 6 వరకు సాయంకాల శుభ సమయం వజ్రయోగం తెల్లవారుజామున 3:04 వని ఉదయం 7:40 భద్ర సాయంత్రం 6:37 భవ తెల్లవారుజామున 5:36 ఈరోజు సప్తమి అనంతర అష్టమి తిథి అయింది సాధారణమైన వ్యవహారాలకి అనుకూలం దినారంభ చక్రాలు బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందంటే ఈరోజు ముందుగా మేషరాశి వారికి ఈరోజు అనుకూల కాలం పనులన్నీ కూడా పూర్తవుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి వృషభ రాశి ప్రశాంతమైన వాతావరణం శుభమూలికంగా లాభాలు ప్రయాణాలు మిథున రాశి ఆనందము శుభవార్తలు వినుట ధనలాభం కర్కాటక రాశి ఈరోజు అనుకూలం స్థిరాస్తి వృద్ధి పనులన్నీ పూర్తి అగుట సింహరాశి ఆరోగ్యము ఆరోగ్య లాభం వృత్తి ఉద్యోగ లాభాలు వ్యాపారంలో కూడా అభివృద్ధి కన్యా రాశి ధైర్యంతో పనులు పూర్తి అగుట వివాహాలు శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం తులారాశి ఉద్యోగులకు లాభము సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ప్రశాంత జీవితం వృశ్చిక రాశి కుటుంబంలో సమస్యలు స్వల్పంగా ఉంటాయి అధిక ఖర్చులు ప్రయాణాలు బంధు విరోధాలు ధనస్సు రాశి తీర్థయాత్రలు గృహ నిర్మాణ ప్రయత్నాలు పనులన్నీ కూడా కలిసి వస్తాయి మకర రాశి పనుల యందు విజయము ఆరోగ్య లాభము ఉంటుంది కుంభరాశి విరోధాలు మాట పట్టింపులు ఉండే అవకాశం స్వల్పంగా అనారోగ్య సమస్యలు మీనరాశి మానసిక ఆందోళన అనవసర ప్రయాణాలు అనవసరప ఖర్చులు ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే సిద్ధి సాధన ఓం సిద్ధి సాధనాయ నమః సిద్ధి సాధనాయ నమః అంటే సర్వసిద్ధులకు నిలయమైనటువంటి వాడు సర్వసిద్ధి ప్రదాత అయినటువంటి వాడు కనుక పరమాత్మని సిద్ధి సాధన అన్నారు ఏం చేత భగవంతుడి యొక్క సాక్షాత్కారం కొరకు చేసేటువంటి సాధనలన్నీ కూడా అనుష్ఠించు పుణ్య మార్గాలన్నీ కూడా భగవత్ స్వరూపాలే కనుక సాధ్యము సాధయంత రూపమైనటువంటి ఉన్నది కనుక సాధన కూడా భగవంతుడే కనుక ఆ భక్తి శ్రద్ధలతో సాధన చేయవలనని ఈ యొక్క నామానికి బోధకమవుతున్నది కనుక సిద్ధి సాధన కోసం చేసేటువంటి వాడు సాధనని సిద్ధింపజేసేటువంటి వాడు నారాయణుడు అని మన విష్ణు సహస్రనామంలో ఈరోజు విశేషంగా చెప్పడం జరిగింది మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి.